ఇక్కడ పల్లవి ఒక ప్రత్యేక వార్తనైతే ప్రచురించింది. మనం చూడొచ్చు, బెల్ట్ తీసేదెన్నడు, కిరాణా షాపులకు ధీటుగా బెల్ట్ దుకాణాలు, వైన్స్ నుంచి నేరుగా కాటన్ల కొద్ది సరఫరా, మద్యం డిపోలను తలపించేలా ఇండ్లలోనే స్టాక్, బంద్ రోజుల్లోనూ ఇష్టారీతిన అమ్మకాలు, ఎక్సైజ్ లోకల్ పోలీసులకు నెలవారీగా మామూలు, 24 గంటల మద్యం సర్వీస్తో తరచూ గొడవలు, బెల్ట్ షాపులు ఎత్తేస్తామని ఎన్నికల ముందు రేవంత్ హామీ, అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన కనీస చర్యలు కరువు, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్తో పాటు అన్ని కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి. నిజంగా మన తెలంగాణకు సంబంధించి చూసుకుంటే గతంలోనూ ఇక్కడ లిక్కర్కి మేము అరికడతామని చెప్పి గత ప్రభుత్వంలోనూ చెప్పారు, కానీ అదైతే అమలు కాలేదు. ఇక ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు, మేము వస్తే బెల్ట్ షాపులను ఉంచాం, బెల్ట్ షాపులు అన్నిటిని తొలగిస్తాం అని చెప్పారు. కానీ ఇంకా బెల్ట్ షాపులు తొలగించడం కాదు, బెల్ట్ షాపులు ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ మద్యం అయితే ఏరులై పారుతుంది. ప్రతి చిన్న కొట్టులోనూ మద్యం దొరుకుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు విలేజ్లో కావచ్చు, అటు పట్టణాల్లో కావచ్చు, ఎక్కడికక్కడ కూడా ఒకవేళ వైన్ షాపులు బంద్ ఉన్నా సరే అటు ఎన్నో షాపుల్లో కూడా, అంటే చిన్న చిన్న షాపుల్లోనైతే లిక్కర్ దొరుకుతుంటుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, అయితే మనం ఇక్కడ ఒకటి గమనించవచ్చు, ఏ ప్రభుత్వానికైనా మన తెలంగాణలో చూసుకుంటే ప్రధాన ఆదాయం మాత్రం లిక్కర్ నుంచే వస్తుంది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక 30,000 కోట్లను ఈ బడ్జెట్, ఈ ఆర్థిక సంవత్సరంలో 30,000 కోట్లను ఒక టార్గెట్గా పెట్టుకుంది. మేము లిక్కర్ ద్వారా ఇంత ఆదాయం వస్తుందని. ఆ ఆదాయం చేరుకునేందుకు ఇప్పటికే లిక్కర్ రేట్లను కూడా, బీళ్ళ రేట్లను కూడా పెంచింది. అదేవిధంగా లిక్కర్ సంబంధించి లిక్కర్ రేట్లను కూడా పెంచనుంది. అయితే సరే, లిక్కర్ రేట్లు ఓకే పెంచారు అంటారు, కానీ దీనివల్ల అటు గ్రామాల్లో ప్రతి చోట మద్యం దొరకడం వల్ల కూడా అది ప్రజలపై ఎంతోమంది వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కావచ్చు, చాలా చిన్న చిన్న కుటుంబాలు ఈ మద్యానికి వాళ్ళ కుటుంబాలు మొత్తం చిత్తవుతున్న పరిస్థితి ఉంది. మందుకు బానిసలుగా మారి ఇంట్లో గొడవలతో పాటు ఆర్థికంగా కూడా వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే ఎన్నో చోట్ల మహిళలు కూడా ఆందోళనలు చేసి ఆ లిక్కర్ షాపులను కూడా, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులను కూడా పగలగొట్టిన పరిస్థితి, అక్కడ నుంచి తీసేయించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు ఇచ్చిన హామీ ఏమైందని కూడా నిలదీసిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఈ బెల్ట్ షాపులను అయితే అరికట్టాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. కానీ ఇక్కడ అయితే చర్యలు మాత్రం లేవు. ఆ గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, కానీ చర్యలు మాత్రం నిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లిక్కర్ ద్వారానే ప్రభుత్వానికి అయితే గట్టి ఆదాయాన్ని పెట్టుకుంది, 30,000 కోట్ల ఆదాయం రావాలి అని చెప్పేసి సుమారుగా. కానీ అంత ఆదాయం రావాలంటే మాత్రం మనకు మద్యం ఎక్కువ సరఫరా చేయాలని చెప్పేసి ఇప్పటికే అటు డిస్టరీలకు సంబంధించి కూడా ఉన్నతాధికారులకు సంబంధించి అటు వైన్ షాపుల నిర్వాహకులకు కూడా ఆదేశాలు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బెల్ట్ షాపులపై చర్యలు మాత్రం మనకు తెలిసి అయితే అంతంత మాత్రంగానే చర్యలు అసలు నిల్లుంటాయని చెప్పొచ్చు. భవిష్యత్తులోనూ దీనిపై చర్యలు ఉంటాయా అంటే పెద్దగా లేకపోవచ్చు అనే చెప్పొచ్చు.